ఒకళ్ళు వ్యాపారం చేశారు, ఒకళ్ళు పరిశ్రమ చేశారు, ఇంకొకళ్ళు ఎల్ఐసి ఏజెంట్గా చేస్తారు. ఇట్లాగా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు. సమాజానికి ఇన్ని వనరులు దొరికినాయి, ఇంతమంది ఇన్ని రకాలైనటువంటి మనుషులు దొరికారు. నువ్వు అంతమందిని కనద్దు, ఇద్దరినే కను, ఒకళ్ళనే కను, తద్వారా వాళ్ళకి బంగారు భవిష్యత్తునియ్యి. ఇది బాబు గారి విజన్. తర్వాత ఏమయ్యారు? వృద్ధాశ్రమాల సంఖ్య పెరుగుతుంది, అనాథాశ్రమాల సంఖ్య పెరుగుతుంది, లేదా డే కేర్ సెంటర్లు పెరుగుతున్నాయి. అది తప్పించి సాధించిన అభివృద్ధి ఏంటి? ఆ రోజున ప్రస్తుత పరిస్థితుల్లో సార్ ఒక చిన్న డౌట్ ఇక్కడ, పాపులేషన్ పెంచడం అనేది ఇందులో P4లో ఒక భాగం, అది ఎంతవరకు కరెక్ట్ సమాజానికి? ఒకటండి, బేసిక్గా అసలు వ్యక్తి కుటుంబ జీవితంలో ప్రభుత్వాల జోక్యం, రాజకీయ నాయకుల దరిద్రం లేకుండా ఉంటే బాగుంటుంది. నేను ఎంత సంపాదిస్తున్నానో, నాకు కావాల్సిన బిడ్డలేంటో నేను డిసైడ్ చేసుకుంటా. ప్రభుత్వం ఎన్నికల అర్హతలోనే అదొకటి ఉంది కాబట్టి లేదు, అది కూడా పెట్టింది వీళ్ళే. ఇద్దరు పిల్లలు అది ఎన్నికలలో నిబంధన ఏమీ లేదు. స్థానిక ఎన్నికలు ఎవడు పెడతాడు? మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చట్టం అది. అంటే పిల్లలు లేని వాళ్ళు పోటీకి అర్హులా? పిల్లలు పుట్టకుండారు. పిల్లలు ఇద్దరికంటే ఎక్కువ ఉంటే అనర్హత వేటు ఎన్టీ రామారావు వచ్చాక పెట్టింది. విచిత్రం ఏంటంటే ఆయనకి ఎంతమంది సంతానం? అప్పుడు అందరూ అదే వెటకారం చేశారు. కరెక్టే. అప్పుడేమన్నారు? ఆ రోజున